జనని ప్రేక్షకులకు స్వాగతం. సాధారణంగా మనం ఏం చేస్తాం? మనిషిని వయసును బట్టి తనకు తన బాడీకి కావాల్సిన పోషకాలు బలం వచ్చే ఫుడ్ తింటాం. అంటే వయసును బట్టి ఎన్ని రకాల పోషకాలు కావాలి, పోషకాలు ఎంత మోతాదులో కావాలో దాన్ని బట్టి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. అలానే మొక్కకు కూడా ఎదిగే దశలో అసలైన అవసరమైన పోషకాలు ఎరువులు అందించకుండా ఆ మునుపు మొదటి ఎరువులు ఇచ్చాంగా సరిపోతుందిలే అని భ్రమలో బతికితే ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. రెండవసారి కూడా మొక్క ఎదిగేటప్పుడు రెండవసారి ఎరువులు అందించడం కూడా చాలా అవసరం. వరి పొలంలో రెండవ ఎరువు వేయడం చాలా ముఖ్యం. మొదటిసారి వేసిన ఎరువుతో మొక్కలు మొదట పెరుగుదలకు కావలసిన పోషకాలు పొందుకుంటాయి. కానీ మంచిగా పొట్ట కట్టి అధిక ఈనెలు రావాలంటే మరిన్ని పోషకాలు అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి రెండోసారి ఎరువులు అందించాలి. ఇప్పుడు మనం రెండవ ఎరువు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొక్కలు బలంగా పెరుగుతాయి. అంటే ఎరువులు మొక్కలకు కావలసిన ఆహారాన్ని అందిస్తాయి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరిగి వరి మొక్కలకు కూడా వర్తిస్తుంది. రెండో ఎరువు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలంటే ఇప్పుడు చూద్దాం. మొక్కలు బలంగా పెరుగుతాయి, కొత్త ఆకులు వస్తాయి, గింజలు బాగా పండుతాయి, మొక్కలు తెగుళ్లను తట్టుకుంటాయి. ఇంకా సరళంగా చెప్పాలి అంటే ఎరువులు మొక్కలకు విటమిన్లు లాంటివి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్లు తీసుకోవాలి కదా. అలాగే మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎరువులు వేయాలి. ఎరువులు వేయడం వల్ల మన పంటలు బాగా పెరుగుతాయి మరియు మనకు మంచి దిగుబడి వస్తుంది. రెండవ ఎరువు ఎప్పుడు వేయాలి? వరి పైరు పొట్ట కట్టే దశకు చేరుకున్నప్పుడు రెండవ ఎరువును అందించుకోవచ్చు. మట్టి రకం, వాతావరణం బట్టి ఎరువు వేసే సమయం కూడా మారవచ్చు. వ్యవసాయ నిపుణుల సలహా తీసుకొని ఎరువులు వేయడం ఇంకా అత్యుత్తమం అని చెప్పుకోవచ్చు. మరి ఏం ఎరువులు వేయాలి అన్న సందేహానికి సమాధానంగా మన శరీరానికి ఏ ఆహారం ఎంత మొత్తంలో కావాలో రక్త పరీక్ష చేయించుకొని తెలుసుకుంటాం కదా. అలాగనే మొక్కలకు ఏ పోషకాలు ఎంత మొత్తంలో కావాలో మట్టి పరీక్ష చేయించి తెలుసుకోవాలి. మట్టి పరీక్ష చేయించుకుంటే మనం మట్టిలో ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా సరళంగా చెప్పాలి అంటే మట్టి పరీక్ష చేయించుకోవడం అంటే మన పొలంలోని మట్టికి హెల్త్ చెక్ చేయించుకోవడం లాంటిది. దీనివల్ల మనం మన పంటలకు సరైన ఆహారం ఇచ్చి మంచి దిగుబడి పొందొచ్చు. ముఖ్యంగా రెండో ఎరువులు అనేవి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సేంద్రియంగా అయితే మీకు చాలా సందేహాలు కలిగి ఉన్నాయా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మహతి ఎకోటెక్ వరి ప్యాడికింగ్ని మీరు అత్యుత్తమంగా పనిచేస్తుంది మీ వరి పాలనలో అందించుకోవచ్చు. మీ ప్యాడికింగ్ వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇందులో మెగ్నీషియం, బోరాన్, జింక్ ఉండడం వల్ల ఆకుమచ్చలు లేకుండా చేస్తాయి. ప్యాడికింగ్లో సముద్రపు నాచు ఉంటుంది. సముద్రపు నాచులో సుమారు 40కి పైగా పోషకాలు కలిగి ఉంటాయి. అమైనో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్ ఉండి మొక్క యొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాడికింగ్ వాడడం వల్ల మొక్క యొక్క వేరు దృఢత్వంతో పాటు వెన్నుని వృధర చేస్తాయి. ఇంకా ప్యాడికింగ్ వాడే విధానాన్ని చూసుకున్నట్లయితే చివరి దమ్ములో తర్వాత ఎకరాకు 20 కేజీల పొడిసుగుతో 1 కేజీ ప్యాడికింగ్ ప్యాకెట్ని కలుపుకోవచ్చు. మొక్క యొక్క 20 రోజులు, 40 రోజులు మరియు 60 రోజుల్లో 1 కేజీ ప్యాడికింగ్ను ఒక ప్యాకెట్ తోటి వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇన్ని రకాల పోషకాలున్న ప్యాడికింగ్ను మీ వరి పంటల్లో అందించుకొని అద్భుతాలు సృష్టించండి. వెంటనే ఆర్డర్ చేసుకోవడం కోసం కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. పూర్తి వివరాలు మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకోండి. ఇలానే మరిన్ని పంటల గురించి, మీ పంటల్లో వచ్చే సమస్యల గురించి సమాధానాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ను. ధన్యవాదాలు.